కోచ్ అంటే ఎలా ఉండాలి? ఈ మధ్యకాలంలో మోస్ట్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూపించిన కోచ్ ఎవరు? ఇంతకు ముందు చాలా టోర్నమెంట్లో చూసుంటాము. ఈసారి వరల్డ్ కప్లో శ్రీలంక పర్ఫార్మెన్స్ చూస్తుంటే సనత్ జయసూర్య ది బెస్ట్ అని క్రికెట్ అవగాహన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. శ్రీలంక ఏమి మనలాగా టాలెంట్ ఓవర్లోడెడ్ కంట్రీ ఏమీ కాదు. లిమిటెడ్ రిసోర్స్ మాత్రమే ఉంటుంది. పైగా బాల్ని గట్టిగా స్ట్రైక్ చేయగలిగిన వాళ్ళు, అంటే 150కి పైగా లాంగ్ రన్లో స్ట్రైక్ రేట్ చూపించగలిగిన వాళ్ళు వెరీ లిమిటెడ్. పేస్ అటాక్ కూడా అంతంత మాత్రం. అఫ్ కోర్స్ అందుకే స్పిన్ ట్రాక్లు పెట్టుకుంటారు అనుకోండి. అయినా ఇలాంటి లిమిటెడ్ రిసోర్స్ని పెట్టుకొని ఎప్పటికప్పుడు సనత్ జయసూర్య గైడ్ చేస్తున్న తీరైతే నిజంగా క్రికెట్ కామెంటరీ భాషలో చెప్పాలంటే ఇంపెకబుల్ అనిపిస్తూ ఉంది కదా. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ చితక్కొట్టి పారేస్తూ ఉంటే స్పిన్ బౌలర్ల లెంగ్త్ని సనత్ జయసూర్య అడ్జస్ట్ చేసిన తీరు చూసినా, లాస్ట్ ఓవర్లో ఇంప్లిమెంట్ చేసిన టాక్టిక్స్ చూసినా కానీ వా, కోచ్ అంటే ఇలా ఉండాలి అని అనకుండా ఉండలేం. పైగా ఎప్పటికప్పుడు కెమెరా సనత్ జయసూర్య అనేది చూపిస్తూ ఉండేసరికి నాకైతే ఎప్పుడో 90sలో వికెట్లు వదిలేసి మరీ ఫస్ట్ బాల్ నుంచే అటాక్ చేసిన జయసూర్య ఇప్పుడు మరో రకంగా క్రికెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అని అనిపించింది. అవును కదా, 90sలో క్రికెట్ చూసిన ఎక్స్పీరియన్స్ మీకుంటే తెలుస్తుంది. అప్పటి కెప్టెన్ అర్జున్ రణతుంగ పర్సనల్ కేర్ తీసుకుని మరీ జయసూర్యని హిట్టర్గా తయారు చేశాడు. జయసూర్య అటాక్ వల్ల, సెన్సేషనల్ హిట్టింగ్ వల్లే కదా 96లో శ్రీలంక వరల్డ్ కప్ గెలిచింది. అసలు పవర్ ప్లే అనే మెథడ్ని ఒక రకంగా ఇన్వెంట్ చేసింది సనతే కదా. ఒకప్పుడు క్రికెట్లో బ్యాటింగ్ సరళిని మార్చేసిన జయసూర్య బహుశా లిమిటెడ్ రిసోర్స్తో జట్టును ఎలా నడిపించాలి అనే విషయంలో కూడా ఒక మాస్టర్ క్లాస్ ఎగ్జాంపుల్ అనిపిస్తూ ఉంది నాకైతే. మీరేమంటారు?